ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఉదయం 10:40 మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ భేటీ కొనసాగనుంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక, ఇతర కీలక అంశాలను చర్చించే అవకాశం ఉంది. అలాగే తిరుమల లడ్డు అంశానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. జనసేన ఎమ్మెల్యేలు మరింత సీరియస్గా దృష్టి పెట్టేలా కార్యాచరణపై చర్చించే ఛాన్స్ ఉంది. జనసేన ఎమ్మెల్యేలు నేతలను కూటమి బలోపేతానికి కలిసి వచ్చేలా చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఈరోజు పవన్ కళ్యాణ్ అలాగే ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ ఈ నేపథ్యంలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశాలు ఉన్నాయి? రైట్ రవి, నేడు సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా సీఎం చంద్రబాబు 10:45 అయితే భేటీ కానున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఏవైతే జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దీనిపైన అయితే సుదీర్ఘంగా చర్చిస్తారు. దీంట్లో ప్రధానంగా పాత్రదారులు, సూత్రధారులు, ప్రధానమైన ఈ కుంభకోణం ఏదైతే ఉందో నెయ్యి కుంభకోణం, ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిన గత ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు, దాంతో పాటు అధికారులు, వీరికి సహకరించిన అధికారులు ఎవరున్నారు, ఏదైతే కల్తీ నెయ్యి ఏదైతే డైరీల నుంచి ఇచ్చిందో ఆ డైరీలు ఏ డైరీలు ఇన్వాల్వ్మెంట్ ఉంది, వారికి నగదు ఎలాంటి బదలాయింపులు జరిగాయి అనే దానిపైన, అదేవిధంగా తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా నేడు సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చర్చించనున్నారు. దీని తర్వాత ఏదైతే తాజా రాజకీయ పరిణామాలు జనసేన అదేవిధంగా బీజేపీ, టీడీపీ ఈ రాజకీయ పరిణామాలని బేరీజ్ వేసుకుంటూ ఎలా అయితే కూటమి అభివృద్ధి చెందాలో దానిపైన సమీక్ష చేపడతారు. దీని తర్వాత ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజ్యసభ, ఈ ప్రధానంగా రాష్ట్రంలో 4 రాజ్యసభ ఖాళీలు అయితే కానున్నాయి త్వరలో. వీటన్నిటికీ ఎవరెవరిని భర్తీ చేయాలి, ఏ పార్టీ నుంచి ఎవరెవరికి ఇవ్వాలి అనే దానిపైన అయితే సుదీర్ఘంగా చర్చ ఉండబోతుంది. అయితే ఇప్పటికే కొన్ని పేర్లు కూడా ఖరారైనట్లు మనకి సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే దాన్ని ఎలా చేస్తారు అనేది మాత్రం కొంత వేచి చూడాల్సి ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.